హలో ఎక్కు. హాయ్ తల్లి, పన్నుండి టౌన్కి వచ్చానమ్మా. బయలుదేరిపోయాను, ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను. అసలే శీతాకాలం, ఆ పైన గంటకోసారి ఇంటికి వెళ్ళకపోతే కష్టమయ్యా. ఏంటయ్యా వెతుకుతున్నావు? కట్టా, అదెందుకు? గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను. ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. పోలీసులు ఫోన్ కలిపి మీలో పోలీసులు ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. అసలు ఏం జరిగింది? ఇక పొద్దున్న లెగ్గానే నా ఎడమకుండా అదిరిందండి. అప్పుడు అనుకున్నానండి ఏదో తేడా దొరికి. బాడీ చూసిన దగ్గర నుంచి చెప్పు. ఏటకని బయలుదేరుతుంటే గట్టి మీద ఉన్న చెట్టుకి ఎలా అడుగు కనిపించిందండి. వెంకన్న బాబు మీద ప్రమాణకం అండి. అంతకు మించి నాకేమీ తెలియదండి. సరే వెళ్ళు. బాడీ ఎక్కడ? అంబులెన్స్ లో సార్. బాడీని ఎవరిని ఐడెంటిఫై చేశారా? ఈ ఊరోడు కాదండి సార్. సరే, పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. ఈ ఏరియాలో మర్డర్ ఎవరు చేసి ఉంటాడు? చిత్రాన్ని పడేద్దామని ఎంత ట్రై చేసినా పడట్లేదు. ఫస్ట్ నేను లా ఫినిష్ చేయాలి, నన్ను వదిలే అంటుంది. కాలేజ్కి వచ్చి లవ్ చేయాలి కానీ ఈ లా చేయడం ఏంట్రా? అయినా నువ్వు మర్డర్ చేస్తావా? మేమైనా కేసులు వాదిస్తావా? కేశవ్, ఎదుగో నీ నోట్స్. చిత్రా, ఈ డ్రెస్ అదిరిపోయింది. ఇంకెప్పుడు వేసుకోలే. ఏ అలా కాదు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? తెలుసు. మరి ఏదో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. చూసావన్నా? అన్నా, అది ఆడితో తప్ప నీతో మాట్లాడదా అన్నా? చూస్తున్నా సరైన టైం చూసి అడిగి ఇవ్వాలరా. అరే ఆ రెడ్ బ్యాగ్ రమ్మని చెప్పు. యాటిట్యూడ్ కోసం అది చూసాను రా. అమ్మ ఇటు. ఓయ్ రెడ్ బ్యాగ్ ఇట్రా.
బ్యాగులు ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి, అన్న చదువుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి? డబ్బులున్నాయి, అంటే అన్న అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి చెప్పు. లంచ్ బాక్స్ ఉంది. అది చెప్పు ముందు. అన్నా టేస్ట్ చేస్తావా? అన్న ఎండ ఎక్కువైపోయింది, క్లాస్ లోకి వెళ్దామా? వద్దురా, సరే అన్న మరి. కుదరా? సినిమాకి వెళ్దాం రా ప్లీజ్. ఓకే అన్న. ఓకే అన్న. Silence. Today we are going to discuss about section 317 and 318. Now let us start with section 319 of Indian Penal Code. న్యూ అడ్మిషన్ సార్. పేరు ఏం సత్యభామ, ఊరు నర్సాపురం. గుడ్ మార్నింగ్ సార్. Good morning. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. మిస్ అయిపోయిన నోట్స్ ఎవరి దగ్గర తీసుకొని రాసుకోమ్మా. ఓకే సార్. వాడి తప్ప. సెక్షన్ 321 and 322 deals with offense of voluntarily causing hurt and voluntarily causing grievous hurt. చిత్ర, ఏ చిత్ర, ఎక్కడికి? చెప్పొచ్చుగా. ఏ కేశవ్ వెళ్ళరా, నేను వస్తా. నీ పేరేంటి? కేశవ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు కేశవా? మీది నర్సాపురమా? కాదు. ఏ చిత్ర, సినిమాకి వెళ్దాం. వద్దు. మరి ఎక్కడికి వెళ్దాం? లైబ్రరీకి వెళ్దాం. ఏం చిత్ర, నువ్వు ఎప్పుడు చదువు? మేము ఈ దారుణం చూడలేకపోతున్నాం, నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. అరే వాడికి ఏ రేంజ్ లో స్కెచ్ చేయాలంటే హిస్ బాడీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై పోస్ట్ మార్టం ఆల్సో. అవన్నీ ఎందుకన్నా, చంపేయచ్చుగా. అరే అదిగా సరే చెప్పు. డాక్టర్ గారు కొంచెం టైం పట్టినా పర్వాలేదు. ఎలా చనిపోయాడో డీటెయిల్ గా చెప్పండి. రిపోర్ట్ ప్రకారం ఇతను చనిపోయి 10-14 గంటలు అవుతుంది. చావు కారణం ఇంటర్నల్ బ్లీడింగ్. డెఫినెట్ గా ఉరేయడానికి ముందే చనిపోయాడు. కత్తి నేరుగా లివర్ లోకి దిగడం వల్ల అండ్ తలకి బలమైన దెబ్బ తగిలి బ్రెయిన్ హెమరేజ్ అయింది. సార్ ఈ బాడీ అనుపర్తి ఎస్ఐ సార్. ఇతను అనుపర్తి ఎస్ఐయా? డీటెయిల్ గా కనుక్కున్నావా? ఎస్ సార్. హలో సార్, నేను జగన్నాథపురం సీఏ రవిని మాట్లాడుతున్నా సార్. చెప్పు. అన్ఐడెంటిఫైడ్ బాడీ అనుపర్తి రూరల్ ఎస్ఐ సహదేవ్ నాయుడు సార్. వాట్? ఏమయ్యా, ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుని రండి. ఓకే? ఓకే సార్. బోస్ సార్, డీటెయిల్స్ మొత్తం అవి అలాగే ఉంచు. ముందు మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్దాం, పద. ఓకే సార్. పేరు? నా పేరు రామాంజన్ సార్. ఏం చూసావయ్యా? ఆ ఎడపొద్దున లెగ్గానే నా ఎడంకో నదిరింది సార్. అప్పుడు అనుకున్నాను ఏదో తేడా దొరుకుతుంది సార్. వీటి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, సో తప్ప. అవునా? సరే, నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం, స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇతను డీటెయిల్స్ తీసుకుని పంపించే. ఓకే సార్. ఇంకా సార్, క్యాష్ ప్రైజ్ ఏమైనా ఇస్తారా సార్? హత్తి నీ మీద వేసుకో, జైల్లో ఫుడ్ బెడ్ ఫ్రీగా ఇస్తారు. అవి అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. మంచిది, పద. సార్ ఇతను కాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మర్డర్ గురించి? ఇంకొకటి ఉన్నాడు సార్, రూరల్ స్టేషన్ కానిస్టేబుల్. ఇతనే సార్. నమస్తే సార్. చెప్పు. రాత్రి 10-10:30 టైంలో ఒక్కనే సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నానండి. అప్పుడు కుర్రోడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూశానండి. కానీ ఆ కుర్రోడు మటుకి ఈ ఊరోడు కాదండి. అని చూస్తే గుర్తుపడతావా? చీకట్లో మొఖం సరిగ్గా కనబడలేదండి.
మళ్ళీ చూస్తే కానీ చెప్పలేనండి. ఇతను స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. రేయ్ అన్న అమ్మాయిని ట్రై చేస్తున్నాడు, నువ్వు సైడ్ అవుతావా? మమ్మల్ని సైడ్ చేయమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? చిత్రాన్ని మర్చిపో, బతికిపో. చిన్న గొడవే కదరా, గొడ్డలు తీసుకొస్తున్నాయంటే. వీడి ఎమోషన్ చూస్తే ఎస్ఎస్ ఎలా ఉన్నాడే. అన్నా నీకు సీన్ లేదన్నా, నువ్వు భయపడకు. నెక్స్ట్ సీన్కి నేను ఉండాలి కదరా. ప్లీజ్ స్టాప్. ఏం డ్రాప్? అది కాకపోతే ఇంకొకటి, మా మమ్మీ డాడీకి నేను ఒక్కనేగా. చల్ చల్ ఇక్కడ చల్. రే మా మమ్మీ డాడీకి ఇద్దర్రా. గుడ్డలు పంచేతులు అలాగే వస్తున్నాయంట్రా. ఏంటి మర్చిపోయావు? అన్నా క్లాస్కి వెళ్దామా? వద్దురా, చూసుకెళ్దాం. రాస్తున్నా, నాకు లెఫ్ట్ హ్యాండ్ తోనే అలవాటు. కేశవ్, కేశవ్తో మాట్లాడాలంటే ముందు వీరికి క్లోజ్ అవ్వాలి. నన్ను అందరు దేవదాస్ అంటారు చిత్ర. నీ వెనక తిరుగుతున్నా కదా, కానీ నా పొజిషన్ వాడు పక్కన ఉండే కుక్కలు. హాయ్ చిత్ర. హాయ్. హాయ్. కేశవ్ అప్పుడే వెళ్తున్నాడేంటి? ఇంకో క్లాస్ ఉంది అంటే వాళ్ళ సిస్టర్ ని తీసుకోవడానికి ఫిజికల్ కేర్ సెంటర్ కి వెళ్తున్నాడు. ఏమైంది తనకి? తెలీదు, తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు. ఎక్స్క్యూజ్ మీ, మోనికా ఎక్కడ? దొరకలేదు, టైం కావాలి. ఈ రెండు తప్ప ఇంకేమైనా చెప్పండి. డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేశాం సార్. ఈ మర్డర్ పక్కా ప్లానింగ్ తో జరిగింది. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా అవుతలేదు. అంటే ఇంకెప్పట్లో దొరకడానికి క్లారిటీ ఇస్తున్నావా? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? బుద్ధి ఉన్నవాడెవడు ఈ ప్రశ్న అడగడాయా? సరే అడిగా కనుక చెప్తున్నా. 24 hours లో వాడిని అరెస్ట్ చేయాలి. అండర్స్టాండ్? చిత్రాన్ని వదిలేసిన దగ్గర నుంచి కాలేజ్కి రావాలంటే ఒక పర్పస్ లేకుండా పోయిందిరా. చూడు ఏదో పడేలా ఉంది. ఏయ్ ఇట్రా, నిన్నే ఇట్రా. ఫస్ట్ ఇయరా? కాదు, ఫైనల్ ఇయర్. ఏంది ఇంట్రా? ఏ మీరు అక్కడే ఆగిపోయారా? అదేంట్రా అంత మాట అనేసింది? ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అవడానికి 3 సంవత్సరాల కాలం 25,000 డబ్బు ఖర్చు పెట్టాం. ఆ రోజుల్లోనా? అన్నా మనలో మనమాట. నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా, 22 రన్నింగ్. అన్నా పండగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా. అన్నారా? అదే ఎంత పెద్ద అన్నా. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి. పద పదన్నా. ఏంటి లేటు? బయట 5,000 తగ్గారు. వెళ్దాం పద. సరే పద. ఎవడి క్లాస్ ఇది? కుందేటి కృష్ణారావు క్లాస్ అన్నా. పర్లేదురా, ఈడి క్లాస్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. అవును. సీట్ ఖాళీయా? నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. విండో సీట్, విండో సీట్. అన్నారా? అరే క్లాస్ అయిపోగానే వెళ్ళిపోవచ్చని. సైలెన్స్. బయట చిరాగ్గా ఉందని క్లాస్కి వస్తే ఇక్కడ అలాగే చచ్చి తింటారా? ఏం మాట్లాడుకుంటున్నారా?
పామ్ చూడరాడి మన టాపిక్ ఏ సార్. అవునా, ఏది కంటిన్యూ చేయి. అకార్డింగ్ టు according to given survey numbers, this paddy field belongs to Mr. Naidu, you know. నువ్వురా. ఎంఆర్ఓ గారు, మీరు ఈ విషయంలో ఏం చేయలేరా? అంటే కుర్రాలు కదండి, కొంచెం చాదాస్తే ఎక్కువ. అదేంట్రా అన్ని కరెక్ట్ గా చెప్పాంగా. ఎవడో సినిమా చూడలేదేమన్నా. అతడు రా. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? బుక్ తెచ్చిరా. బాబు, నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా. డాక్టర్ గారు నమస్తే. నిన్న యాక్సిడెంట్ కేసు వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. అమ్మాయికి ఇప్పుడే ఆపరేషన్ చేశాం. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. అబ్బాయికి మైనర్ ఇంజరీస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేసి జనరల్ వార్డులో వచ్చాం. సార్, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. పిల్లలిద్దరు బతికే ఉన్నారు. ఏమన్నాడు? వాళ్లలో ఎవరు బతికినా మన ఇద్దరం పోతామన్నాడు. నువ్వు ఐసీయూకి వెళ్ళే పిల్ల సంగతి చూడు, నేను జనరల్ వాళ్ళ చూస్తాను. వెళ్ళు. సరే. నిన్న యాక్సిడెంట్ అయిన కుర్రోడు బయటికి వెళ్ళినట్టున్నాడు. Thank you.
ఫోరెన్సిక్ టీం రమ్మని చెప్పు. మళ్ళీ వాడేనా అనుకుంటున్నాను సార్. హలో హలో సార్, అమలాపురం ఎస్ఐ. తెలిసింది. ఎవిడెన్స్ ఏమైనా దొరికాయా? ఇంకా ఏం దొరకలేదు సార్. డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి. ఆపవయ్యా, ఈ నెలలో అనేది రెండవది. ఫస్ట్ మర్డర్ కేసుకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడే రెండోది కూడానా? లేదు సార్, 1 వీక్ టైం ఇస్తే ఇంకో బాడీ రికవర్ చేసుకుంటావా? సార్ ఒక పక్క గవర్నమెంట్, ఇంకో పక్క మీడియా. ఏం ఆన్సర్ చెప్పాలయ్యా? ఈ కేసుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వచ్చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. ఓకే సార్. జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్యల వెనుకున్న కుట్రదారులను పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. ఈడేంటి మనకనే ముందే వచ్చాడు? ఏమన్నా అందరూ టెస్ట్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? రేయ్, మీరు ఈ క్లాసే, నాకు తెలుసు. మీరు వచ్చి కూర్చోండి. అందుకే క్లాస్కి రావద్దని చెప్పేది ఈయన సావు. చిత్ర కొంచెం చూపించచ్చు. చూపించచ్చు. ఏమైనా వస్తే చూపించచ్చు కదా. నిద్రపోవడం వచ్చు, పడుకొని చూపించేదే. ఏంట్రా ఇది? అదా చిత్తు కాదు సార్, రోడ్డు మీద పడి ఉంటే స్వచ్ఛ భారత్ లోపల తీసుకొచ్చా. వద్దంటే చెప్పండి, పడేస్తాను. అడిషనల్ యూ రిక్వైర్డ్. ఏం రాసేవని? ఏం రాసేవని? ఏం రాసేవని? నాకేం రాదు, నన్ను అడక్కు. లాస్ట్ 2 days ఎందుకు అబ్సెంట్ అయ్యాడు అడుగు. 2 days అంటే ఎందుకు అబ్సెంట్ అయ్యారా? చిన్న పని మీద విజయవాడ. ఏదో పనుండి విజయవాడ వెళ్ళాడంట.
పోలీస్ హత్యల గురించి వీడెందుకు చదువుతున్నాడు? పని అయిపోయింది బాబు, భోజనం కూడా రెడీ చేశాను. సరే వెళ్ళు. అన్నం తింటావమ్మా? తీసుకొస్తాను. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పోలీస్ హత్యల కేసు అటు ప్రజలకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు తలనొప్పిగా మారింది. జరిగిన 2 మర్డర్లకి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రాకి అప్పగించామని కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. ఇంట్రొడక్షన్స్ అనవసరం, స్ట్రైట్ టు ది పాయింట్. ఇప్పటివరకు ఈ కేసులో పెక్యులర్ గా ఉన్నట్టు ఏదైనా అనిపించిందా? చనిపోయినద్దరు పోలీసులే మేడం. సూపర్, వెళ్ళి టీ తీసుకురా. ఇంకా ఇద్దరిని ఊరి తీశాడు మ్యామ్. ఎగ్జాక్ట్లీ. వర్ యు ఏబుల్ టు సెన్స్ ఎనీథింగ్? అది చంపేసిన తర్వాత ఊరి తీశాడు మ్యామ్. అవును, మర్డర్ చేసిన ప్లేస్ వేరు, మనకి బాడీ దొరికిన ప్లేస్ వేరు. ఫస్ట్ మర్డర్ చేశాక బాడీని ఒక రాయి కట్టి వాటర్ లో వేస్తే మిస్సింగ్ కేసులు పోయేది. బట్ హీ డిడ్ంట్ డు దట్. సెకండ్ బాడీని కన్స్ట్రక్షన్ సైట్ లోనే ఏ ఫౌండేషన్ వేసే చోట్లోనో కాంక్రీట్ లో వేస్తే బయటికి కూడా రాదు. బట్ హీ చోస్ టు హ్యాంగ్ బోత్ ద బాడీ. వాడేదో కమ్యూనికేట్ చేస్తున్నాడు అండ్ ఈస్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. వీ నీడ్ టు క్రాక్ ఇట్. కావాలని చంపుతున్నాడా, కనిపించిన వాళ్ళని చంపుతున్నాడా? మన రికార్డ్స్ చెక్ చేసి చనిపోయిన వాళ్ళిద్దరూ ఏదైనా స్టేషన్ లో కలిసి వర్క్ చేశారేమో చూడండి. నాకు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుండి ఫోన్ కాల్ డీటెయిల్స్ వరకు మొత్తం కావాలి. ఓకే మ్యామ్. రామ్ జెట్మలాని అంత లాయర్ అవుతానని మా నాన్న అనుకుంటాను. కనీసం చెట్టు కింద ప్లీడర్. మొన్న పిలిస్తే పలకలేదే. ఎరా వాడేమైనా సాయిబాబు అనుకుంటున్నా? నువ్వు ఇక్కడ కాకినాడ స్వామీజీ అంటే వాడు అక్కడ విజయవాడని శిష్య అనడానికి. విజయవాడ ఏంటి, మొన్న అమలాపురంలో కనిపిస్తే. యారా విజయవాడ అన్నావు కదరా? వాడు ఓడిని చూసాడు అనుకుంటాడు. ఏ పక్కనే చూయించుకో. భాష, ఒకసారి ఫైనల్ ఇయర్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వ. అటెండెన్స్ చూసుకోవాలంటే 200, వేసుకోవాలంటే 500. 1000 అంటే మీ ఇంటర్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా తీసుకొచ్చేస్తాం. ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు కూడా అబ్సెంట్ ఉందేంటి? నువ్వేంటి ఇక్కడ? అది తెలుసుకుందామని వచ్చా. తెలుసుకోవడానికి ఏముంది, మేము ఇక్కడే ఉంటాం అంతే. నీకు చెప్పడం ఇష్టం లేదో, నేనంటే ఇష్టం లేదో నాకు తెలీదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాం. కనిపించిన దగ్గర నుండి అవాయిడ్ చేస్తున్నాం. చిన్నప్పుడు నువ్వు అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అంతే ఇష్టం. నీకెప్పుడు ఏం కావాలన్నా చెప్పు, ఐ బి హ్యాపీ టు హెల్ప్ యూ. విక్టిమ్స్ ఇద్దరి బాడీస్ మీద ఉన్న వూన్స్ ప్రకారం చూస్తే ఆ యాంగిల్లో పొడవాలంటే డెఫినెట్లీ వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండాలి. చంపిన దగ్గర కాకుండా బాడీని చాలా దూరం తీసుకెళ్లి హ్యాంగ్ చేశాడు. హీ మస్ట్ బి యంగ్ అండ్ స్ట్రాంగ్. అయితే ఆడు ఖచ్చితంగా బాడీ బిల్డర్ అయి ఉంటాడు మేడం. వెళ్ళి జిమ్ లో ఎదిగేద్దాం. వెళ్ళి స్ట్రాంగ్ టీ తీసుకురా. ఊరి బయట ఒంటరిగా వెళ్తున్న టైంలో అటాక్ చేసి చంపాడంటే వాడు డెఫినెట్లీ విక్టిమ్స్ మూవ్మెంట్స్ ని బాగా స్టడీ చేసుంటాడు. ఆ 2 మర్డర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరిద్దరూ మర్డర్స్ జరిగిన ప్లేసెస్ కి వెళ్ళండి. మర్డర్స్ జరిగిన 2-3 డేస్ ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ లేక ఇంటి దగ్గర కానీ ఎవరైనా కొత్త వాళ్ళు సస్పిషియస్ గా కనిపించారేమో కనుక్కోండి. 2 మర్డర్స్ చేసి ఒక్క క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడంటే హీ ఈజ్ వెరీ క్లెవర్. వాడు 3rd క్రైమ్ చేసే లోపే వీ హ్యావ్ టు క్యాచ్ హిమ్. చెప్పు. మర్డర్ జరిగిన ముందు రోజు పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్న టీ స్టాల్లో మనం అనుకుంటున్న ఏజ్ గ్రూప్ లో ఎవడో సస్పిషియస్ గా కనిపించాడంట మ్యామ్. డీటెయిల్స్ ఏమైనా చెప్పాడా? ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మ్యామ్. హైట్ 5'10", 5'11". కాంప్లెక్షన్ ఫేర్, షార్ట్ హెయిర్, లైట్ గా గెడ్డ ఉందంట. ఈ ఏరియా వాడు మాత్రం కాదంటున్నారు మ్యామ్. కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నాడంట. ఓకే, అతను చెప్పిన డీటెయిల్స్ తో స్కెచ్ వేయించండి. ఓకే మ్యామ్. పేరేంటి? పి. కేశవ శర్మ. ఏం కంప్లైంట్?
బైక్ పోయింది. నీ పేరేంటి? కేశవ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏం పని మీద వచ్చావు? బైక్ పోయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. డీటెయిల్స్ తీసుకున్నావా? తీసుకున్నా మేడం. ఇటు సైన్ చేయి. వెళ్ళు. దీనికి కత్తిరినకు పోలికని తెలుసా? తెలుసు. ఏంటది? ఇద్దరు నీతో మాట్లాడరు. నిన్న నా క్లాస్ కి ఆబ్సెంట్ అయింది ఎవర్రా? బొద్దున్నోడు. ఎవర్రా అర్చింది? తెలివైనోడు. ఎవరు అరిచారో చెప్పకపోతే క్లాస్ అందరికీ ఆబ్సెంట్ వేసేస్తా. ఎవరు చెప్పారు? చెప్తారా? ఆబ్సెంట్ వేసేయాలా? స్టాండ్ అప్. రాక రాక కాలేజ్కి వస్తే ఇది నా రమ్యకిచ్చే గౌరవం. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అది బెంచా? ఇది డిగ్రీ రూపు తగులు తెలుసా? నోరు మూసుకొని చెప్పింది చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ స్టూడెంట్స్. అన్నవరంలో జరిగే ఉత్సవాలకి వాలంటీర్స్ కావాలి. ఎవరైనా? అసలు మేము ఎందుకు రావాలి సార్? నువ్వు అక్కర్లేదు, కూర్చో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఈ గుళ్ళు గోపురాలు మనకెందుకురా బాబాయ్, ఎండలో ఎండిపోతావరా. నిన్ను చూసేది ఎత్తిని చూడు. వద్దురా ప్లీజ్, ఆ మాటనరా. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. మన దగ్గర ఉన్న డీటెయిల్స్ తో స్కెచ్ గీయించాను. సస్పెక్ట్ దగ్గరగా ఎలా ఉంటాడు మ్యామ్? ఈ బొమ్మకు దగ్గరగా చాలా మంది ఉంటారు. వెళ్ళి స్ట్రాంగ్ గా తీసుకురమ్మంటారా మేడం? ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? వాళ్ళిద్దరూ గత 15 సంవత్సరాల్లో 4 పోలీస్ స్టేషన్లలో కలిసి పనిచేశారు మ్యామ్. సో ఆ హంతకుడు గనక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్ గా ఆ 4 స్టేషన్స్ లో వీళ్లతో కలిసి పనిచేసిన వాడే ఉంటాడు. బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. పన్నుబుడితో కొట్టుమిట్టాడుతున్నారు సార్. ఇప్పుడు మనం అంబులెన్స్ హాస్పిటల్ అంటే జీవితాంతం కేసులు కోర్టులని తిరుగుతుండాలి. వదిలేసిపోదాం సార్, హిట్ అండ్ రన్ లో పోద్ది. రైట్రా సార్. ఏంట్రా ఇది తొక్కల క్వార్టర్స్ ఒకటి ఇచ్చారు, వెనకాల కిటికీ పాడైపోయింది, బాగు చేయించు. కార్పెంటర్ రాలేదు, రేపు రాగానే చేయిస్తాను సార్. దోమలు దొబ్బేస్తున్నాయి, తొందరగా చేయించు. ఓకే సార్. సార్ మీ క్వార్టర్ నంబర్? 19.
పోలీసు ఓడితో పెట్టుకుంటారా? నాతోటే పెట్టుకుంటావరా? ఎవరది? రేయ్ ఆగ్రా రేయ్ ఆగు. ఎవడాడు? ఆగ్రా రేయ్. రేయ్ ఎవరు నువ్వు? ఆగు. రేయ్ నిన్నే. ఆగు. రేయ్ నిన్నే. ఆగు. రేయ్ ఆగు. నిన్నే రేయ్. ఆగ్రా. రేయ్ లోపల ఏదో సౌండ్ వస్తుంది, చూద్దాం కదా. చూద్దాం. హలో పోలీస్ స్టేషన్. అన్నవరం టెంపుల్ క్వార్టర్స్ లో మర్డర్ జరిగింది. వాట్? పోలీసు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నవరం ఉత్సవాలకు సెక్యూరిటీగా వచ్చిన మండపేట సీఐ హత్యకు గురయ్యాడు. ఇప్పటికిది 3వ హత్య. దీని వెనక ఉన్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారని పోలీసులకు అంతు చిక్కడం లేదు. మరోపక్క ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే వాళ్లను వాళ్లు కాపాడుకోలేకపోవడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు కాలేజ్కి రాలేదు. సెకండ్ మర్డర్ జరిగినప్పుడు అమలాపురం వెళ్లి విజయవాడ అని అబద్దం చెప్పావు. ఇందాక నువ్వు బయటికి వెళ్లడం చూశాను. 3వ వాడు చనిపోయాడు. అసలేం జరుగుతోంది ఇప్పుడన్నా చెప్తావా? చెప్తా.
ఎనీ క్లూజ్ అండ్ ఎవిడెన్సెస్? ఇంకా లేదు మ్యామ్, ఫోరెన్సిక్ టీం ఇప్పుడే వచ్చారు. ఇంట్లో ఎవరు లేరా? విక్టిమ్ భార్య కూతురు ఇంట్లోనే ఉన్నారంట మ్యామ్, కానీ వాళ్ళు పడుకున్న రూమ్ ని బయట నుంచి లాక్ చేశాడు. సో దేన్ని బట్టి హంతకుడిని ఎవరు చూడలేదు. వాడు పారిపోతుంటే ఇద్దరు చూశారంట మ్యామ్. స్వామి, వాళ్ళిద్దరిని తీసుకురా. వీళ్ళే మేడం. వాడిని చూసారా? కాటేజ్ లోంచి ఏదో శబ్దాలు వినిపించాయి మేడం. ఏంటని వచ్చేసరికి ఎవడో పారిపోతూ కనిపించాడు. వాడు గోడ దూకి వెళ్ళిపోతుంటే రాయి కూడా ఇసిరాం, దెబ్బ కూడా తగిలింది. వాడు ఆగి ఆ రాయి తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. దెబ్బ ఎక్కడ తగిలింది? తల వెనక పక్క మేడం. ఏమయ్యా, ఇద్దరు ఉన్నారు, ఒక్కని పట్టుకోలేపారా? టీయా మేడం? ఓకే. Get the sniffer dogs and search the entire area. ఓకే మ్యామ్. సస్పెక్ట్ తలకి ఇంజురీ అయిందని నియర్ బై హాస్పిటల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. అలా ఇంజురీతో ఎవరైనా వస్తే ఇమీడియట్లీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. అండ్ ఆల్సో లీక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సస్పెక్ట్ డీటెయిల్స్ టు ద మీడియా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మ్యామ్. మనలో ఉన్న బాధ ఎవరితోనో చెప్పుకుంటే తగ్గుతుందంటారు. ఆ బాధ తగ్గకూడదనే ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఏమైంది ఇక్కడ? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, ఇప్పటికీ అన్ని హాస్పిటల్స్ అలర్ట్ చేస్తుంటారు. సరే పద, నేను చెప్తా. దెబ్బ ఎలా తగిలింది? నేనే కొట్టానండి. ఎందుకు కొట్టావు? అంటే రామ్ కోట్ రాసుకుంటా ఉంటే లైట్ ఆపేశాడండి. టూ డేస్ వరకు తీయకండి. ఈ మందులో ఒక 1 రోజులు వాడండి. థ్యాంక్ యూ. తప్పించుకునే ప్రయత్నంలో హంతకుడి తల వెనుక భాగంలో గాయమైందని పోలీసులు చెబుతున్నారు. తల వెనుక గాయంతో ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని చుట్టుపక్కల ఆసుపత్రులన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు. పోనీండి.
ఎందుకు చెప్పావు? ఈ రోజు ఉదయం అన్నవరం పరిసర ప్రాంతాల్లో నిందితుడు అరెస్ట్, వైజాగ్ కి తరలింపు. 2-3 రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. పేరు శ్రీ కేశవ్ శర్మ, ఫైనల్ ఇయర్, కాకినాడ లా కాలేజ్. ఆ 3 పోలీస్ ఆఫీసర్స్ ని ఎందుకు చంపావు? మీరు దేని గురించి మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నాకు హత్యలకి ఎటువంటి సంబంధం లేదు. సరే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరు, చనిపోయారు. ఎలా? 12 సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ చనిపోయారు. భాషా ఏంటి? ఫైనల్ ఇయర్ అటెండెన్స్ లిస్ట్. భాషా ఏంటిది? చెత్త. మ్యామ్, కాలేజ్ అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశాను మ్యామ్. ఆ 2 మర్డర్ జరిగిన రోజుల్లో వీడు కాలేజీకి రాలేదు. అంతేకాకుండా 2 మర్డర్ జరిగిన రోజు వాడి ఫ్రెండ్ వాడిని అమలాపురంలో చూశాడంట మ్యామ్. ఓకే, నవంబర్ 19th ఎక్కడున్నావు? గుర్తులేదు. బాగా ఆలోచించి చెప్పు. ఆ రోజు మీరు ఎక్కడున్నారో మీకు గుర్తుందా? సరే, 2 weeks బ్యాక్ 17th and 18th కాలేజ్లో యాబ్సెంట్ అని ఉంది. అప్పుడు ఎక్కడున్నావు? చిన్న పని మీద విజయవాడ వెళ్ళాను. విజయవాడ? అమలాపురమా? విజయవాడ వెళ్ళాను. వెళ్ళిన బస్ టికెట్స్ ఉన్న హోటల్ బిల్స్ అందరు ఉన్నాయి. నీ తలకా దెబ్బలా తగిలింది. బాత్రూంలో జారిపడ్డాను. బస్ దగ్గర పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? నేను టీవీలో చూశాను, పోలీసులు తలకి దెబ్బ తగిలిన వాడి కోసం వెతుకుతున్నారని. నా తలకు కూడా దెబ్బ తగలడం వల్ల వాడిని నన్నే అనుకుంటారని భయం వేసి పారిపోయాను. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? ఏ తప్పు చేయలేదు కాబట్టే భయం. ఎప్పుడైనా సూడోకు వాడావా? అందులో అన్ని బాక్సులు ఎందుకుంటాయో తెలుసా? క్లూస్ ప్రకారం ఏ బాక్స్లో ఏ నెంబర్ వేయాలో అర్థమవుతుంది. ఆ బాక్స్లో ఆ ఒక్క నంబర్కే ఛాన్స్ ఉంటుంది. జరిగినవి 3 మర్డర్స్, ఉన్నవి 2 క్లూస్. ఆ 2 క్లూస్ నీకే మ్యాచ్ అవుతున్నాయి. మేడం, మీరు మ్యాథ్స్లో రిజల్ట్సే మాట్లాడాలి, అనాలిసిస్ కాదు. అది మాలాంటి లా స్టూడెంట్స్ పని. నేను చెప్పేది నిజం, అనాలిసిస్ కాదు. ప్రతి నిజం నిజమే, అది అబద్ధం అని తెలిసేంత వరకు. ఇది నేను చెప్పింది కాదు, లా చెప్పింది. నువ్వెంత తెలివిగా సమాధానం చెప్పినా ఈ కేసు నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వీళ్ళ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ కి చనిపోయిన 3 పోలీసులకి ఏమైనా సంబంధం ఉందేమో కనుక్కో. సార్, ఎంతవరకు వచ్చింది? కన్ఫర్మ్ గా మర్డర్స్ చేసింది వీడే సార్. ఇంటరాగేషన్ జరుగుతోంది. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఓ 2-3 days లో చార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు సార్. అయితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి హంతకుని పట్టుకున్నామని చెప్పండి. ఈ మీడియా గోల వదిలిపోతుంది కదా. అంటే సార్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా చేసింది వాడే అని చెప్తున్నావు కదా, ఇంకా డౌట్ ఎందుకు? డూ ఇట్. ఓకే ఓకే సార్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం లాస్ట్ 3 months నుంచి జరుగుతున్న సీరియల్ మర్డర్స్ కి సంబంధించిన నిందితుడిని
నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మర్డర్ వెనకాల మోటివ్ ఏమైనా ఉందా మేడం? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 2-3 డేస్ లో మొత్తం కేస్ డీటెయిల్స్ మీకు చెప్తాం. వాడు చంపాలనుకున్నది వీళ్ళు ముగ్గురునేనా, ఇంకెవరన్నా ఉన్నారా మేడం? చెప్పానుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని. అయ్యాక మొత్తం అప్డేట్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ, ఇక మీదట ఈ పోలీస్ హత్యలు జరగవు. ఎస్కోట్ దగ్గర ఎక్స్ పోలీస్ ఆఫీసర్ మీద మర్డర్. పోలీసులకు ఎదురు దెబ్బ. నిందితుడు కస్టడీలో ఉండగానే ఇంకో పోలీసుపై హత్య ప్రయత్నం జరిగింది. దీంతో పోలీసులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మ్యామ్. ఇప్పుడే ఆపరేషన్ అయింది. కాన్షియస్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా జరిగింది? ఎవరో వెనక నుంచి వచ్చి కత్తితో అటాక్ చేశారట మ్యామ్. మన పోలీసులు వెళ్ళిన టైంకి హీఈస్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అన్నోన్ కాలర్ కాయిన్ బాక్స్ నుండి కాల్ చేశాడు మ్యామ్. కాన్షియస్ లోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. గత 2 నెలలుగా సంచలనం సృష్టిస్తున్న వరుస పోలీసుల హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు హంతకుడిని పట్టుకోలేక అమాయకుడైన మా ఫ్రెండ్ కేశవ్ ని అరెస్ట్ చేశారు. నిజంగా తనే ఆ హత్యలు చేస్తుంటే తను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇంకో ఇన్స్పెక్టర్ మర్డర్ అటెంప్ట్ ఎలా జరుగుతుంది? సో వెంటనే కేశవ్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆఫీస్కి రా. ఆ 3 మర్డర్స్ చేసిన వాడిని పట్టుకున్నానన్నావు కదా, మరి ఇది ఎలా జరిగింది? ఖచ్చితంగా హంతకుడు వీడే సార్. వాడు లోపలే ఉన్నాడు కదా, మరి ఎలా జరిగింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. వాడు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు. అందుకే కదా ఈ కేసు నీకప్పచెప్పింది. చూడు, ఈ ఛానల్స్ లో పోలీసుల హత్యల కంటే ఒక అమాయకుడిని అరెస్ట్ చేశామన్న న్యూస్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు మనల్ని పూర్తిగా వెలట్ చేయకముందే వాడిని రిలీజ్ చేయండి. బట్ సార్, ఇట్స్ మై ఆర్డర్. ఏం జరిగింది? జైల్లో ఉండగా ఇంకో పోలీసుని మర్డర్ జరిగింది. కేజీహెచ్ ఐసీలో ఉన్నాడు. మేడం ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? కేసు ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశారు. 2004లో చనిపోయిన 3 పోలీసులు, హాస్పిటల్లో ఉన్నవాడు, మరో 2 కలిసి ఎలక్షన్ డ్యూటీ కోసం ఏలూరుకి వెళ్లారు. అదే రోజు రాత్రి కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయారు. అంతేకాదు మేడం, వీళ్ళ పోలీస్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయిందని 2 డేస్ తర్వాత రిపోర్ట్ చేశారు. సో కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణం వీళ్ళే ఉంటారని మిగిలిన ఇద్దరు ఎవరు? అవకవక పెళ్లి అవుతుంటే ఇదేం పార్టీరా చండాలంగా. ఈ వయసులో అయినా పెళ్లి అవుతున్నందుకు మీరందరూ కలిసి నాకే వాళ్ళ పార్టీ. ఓసీలో వచ్చింది మూసుకుని తాగరా. వీడి బ్యాచులర్ లైఫ్ కథం. సార్ నేను డ్రైవ్ చేస్తాను సార్. మీరు వద్దు, నేను డ్రైవ్ చేస్తాను సార్. సీఏగా డ్రైవ్ చేస్తానంటున్నారుగా, ఓవర్ యాక్షన్ ఎందుకు? సార్ వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది. సార్ నేను చూసుకొస్తాను సార్. ఆగు, చూడరా. కొనుగుపుడితో కొట్టుమిట్టాడుతున్నారు సార్. వదిలేసిపోదాం సార్, హిట్ అండ్ రన్ లో పోద్ది సార్. ఎక్కువ నీకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు ప్రాణం పోయినా పర్లేదు, నిన్నెలాగన్నా బయటకు తీసుకురావాలనుకున్నాను. హలో పోలీస్ స్టేషన్. అసలు నా గురించి మీరెందుకు సరేలా? నీకు జరిగిందంతా పోలీస్తే ఇదే అంత పెద్ద విషయం కదా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్.
ఆ రోజు మీ పేరెంట్స్ చనిపోవడానికి వాళ్ళు చేసిన యాక్సిడెంట్ కారణం అయిండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు. తెలుసు. మరెందుకు చేస్తున్నావు? ఇదే కరెక్ట్ కాబట్టి. యాక్సిడెంట్ కారణం వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. నాన్నా, నాన్నా, అమ్మా, అంబులెన్స్ ఫోన్ చేద్దాం సార్, లేకపోతే పాపం చచ్చిపోతారేమో సార్. ప్లీజ్ సార్. లేరా సార్, వాళ్ళు బతికే అవకాశం ఉందంటావా? కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. ఆ రోజు ఏ ఒక్క అంబులెన్స్కి కాల్ చేసినా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేది, కానీ వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద కుక్కల్లో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేశారు, బట్ ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పుడు నీ జీవితం మొత్తం నాశనం చేసుకుంటావా? ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు ఇంపార్టెంట్. మొదటిది భూమి మీదకి వచ్చిన రోజు, రెండోది ఎందుకు వచ్చామని తెలుసుకున్న రోజు. 12 సంవత్సరాల క్రితమే నేను రెండోది తెలుసుకున్నాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ. ఆ రోజు మీలాగే ఏ ఒక్క డ్యూటీ చేసినా కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది మీరైనా నేనైనా వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. సహదేవ్, అర్జున్, ధర్మ, కృష్ణమూర్తి వీళ్ళు నలుగురు మీకు తెలుసా? తెలుసు. అప్పుడెప్పుడో వాళ్ళతో కలిసి ఎలక్షన్ డ్యూటీ చేశాం. ఎలక్షన్ డ్యూటీ అయిన రాత్రి ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగిందా? లేదే. ఆయుషో, ఆ ఇన్సిడెంట్ ఏంటో నీకు తెలుసా? ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడేమంటావు? చేసిన తప్పు ఒప్పేసుకుంటే ఈ కేసు ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది, లేకపోతే మీ లైఫ్ కే రిస్క్. ఏంటి భయపెడుతున్నావా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ, అందుకే చెప్తున్నా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అన్ని పట్టుకోవడం కూడా నీ డ్యూటీయే. ముందు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఆపేసి పోలీస్ డ్యూటీ చేయి. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. ఎంకే, మ్యామ్. కేశవ్ మీద 24 hours అబ్జర్వేషన్ పెట్టండి. ఓకే మ్యామ్. విజయవాడ బస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 3వ నంబర్. ఓకే. కాకినాడ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చారు. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడా వదలొద్దు.
విజయవాడ బస్ ఎక్కాడు. నేను ఫాలో అవుతున్నా. నాకు రన్నింగ్ కమెంటరీ వద్దు, హైలైట్స్ చెప్పు చాలు. వైజాగ్ వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని 300 కిలోమీటర్లు నడిచాయి వైజాగ్ వచ్చేది. జోకు. వైజాగ్ వెళ్ళాలి. నువ్వు మాట మీద నిలబడి మనిషి అనుకుంటాను. ఇందాక నుంచి ఒకటి మాట మాడుతున్నావు. పద సీరియస్ గా వైజాగ్ వెళ్ళిపోదాం. ఏం పేరు? ఏంటి గెడ్డం పెంచో లోలో ఫెయిలా? ఏంటో నీతో జర్నీ చేస్తుంటే నేను ఒక్కడిని వెళ్తున్నట్టుంది. మన్మోహన్ సింగ్ అనే మాట్లాడేమో కానీ నువ్వు అసలు మాట్లాడట్లేవు. నేనేమన్నా తురెళ్తున్నానారా? పని మీద వెళ్తున్నానరా. అది ముగ్గురు చేసే పని కాదురా నీకు. అరే నీకు పని చేస్తాను. సార్ ఈడెవడు? సార్ అర్జెంట్గా కొంచెం లిఫ్ట్ కావాలి సార్. 1000 అవుద్ది. 1000? నా దగ్గర 500 ఉన్నాయి. అయితే తుల్లో దింపేస్తా. అవునా? నేను ఎక్కడ దిగాలి? చాలా పన్నీరా భయ్యా. మీ రింగుల హెయిర్ భలే ఉంది భయ్యా. రింగులుగా చేయించా. ఎక్కడ? మా అమ్మ కడుపులో. అవును బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి పెళ్లి చూపులా? ఎదురు చూపు. నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు గర్ల్ ఫ్రెండా? కాలేజ్ స్టూడెంట్స్ అన్నాక గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు కామనే కదా భయ్యా. అబ్బా కాలేజ్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ గొడవలు కూడానా? మొన్న నా మధ్య కూడా గొడవలు దిగితే వాడికి గుడ్డలు చూపించా. ఇప్పటిదాకా వాడు అడ్రస్ లేడు. నీకోసమే ఎదుగుతున్నాడేమో. అవునరా నడిచి వెళ్తున్నావు కదా హెల్మెట్ ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ మర్చిపోదని చెప్పింది స్పెసిఫిక్ గా. బహుశా ఎటన్నా తీసుకెళ్లేమో. దొంగ కాదు రంగా. ఇంకా ఇంకెంతసేపు ఉంటుందిరా? అరగంట. అయినా నీతో జర్నీ చేస్తున్న టైమే తెలియట్లేదు. నాకు కూడా. కొంతమంది ఉంటారు చూడు, ఎన్ని జోక్స్ చేసినా అసలు రియాక్షనే ఉండదు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియస్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్ లో మనుషులు చేస్తున్నాయి. నీతో అసలు టూ మచ్ రా. ఏంటలా హౌందు తగినలాగా? కొంచెం బండి సైడ్ కప్పుకో. దిగాలి. సైడ్ లోనా? తున్లో అన్నా అంటే బాగా నవ్వి పర్లేదురా. మన దగ్గర 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది. నువ్వు జోక్ లాపరా. నా కారుకి నన్నే కొడతావా? అదే కదా కావాల్సింది. ప్రోగ్రామ్ పెట్టుకుంటే పోస్ట్ మార్టం చేసి ఉన్నాడు. నా ఫోన్ రా. ఫోన్ మర్చిపెట్టి తెంగరదవా. హలో హలో రంగా, ఎక్కడున్నా? రంగా కాదు, నేను వాడి ఫ్రెండ్ మలింగ. మలింగ అంటే శ్రీలంక బౌలరా? వాడు బౌలర్ అయితే నేను మంచి బ్యాట్స్మెన్. నా పేరు కన్య. ఇంకానా? అబ్బో చాలా విషయమే ఉందే. వాడు ఒక్కడే వస్తానన్నాడు, మీరు వస్తున్నారా? నువ్వు రమ్మంటే వచ్చేస్తాను. నేను ఎవరిని వద్దన్నాను. చీకటి వచ్చేస్తాను. బాయ్. హలో. అరే నీ కార్లో నా ఫోన్ మర్చిపో. పోనీ ఆ ఫోన్ లో తునికన్య అని ఒక నంబర్ ఉంది, కనీసం దాన్ని కూడా మర్చిపో. రోడ్డు మీద ప్రదక్షిణ చేస్తావా? డ్రైవింగ్ చేస్తావా? కళ్ళు కనిపించట్లేదా నీకు? నా కనపడబడమేంట్రా? వైజాగ్ వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేద్దాం కమిటాను. రెండో చేయను. ఓకే చచ్చావురా. ఏంట్రా కార్ కింద ఏం లేదండి, దెబ్బలు ఏమన్నా తగిలి ఏమో చెప్పి డబ్బులు ఇద్దామని. ఈ 10 రూపాయలు తీసుకుని బ్యాండెడ్ కొనుక్కో బాబు, అందులో చాలా డబ్బులు ఉన్నాయండి.
ఒక్కడైతే చంపేందుకు వాళ్ళు వచ్చారు కాబట్టి బతికిపోయాడు. ఈడేడి కొంప తీసి మడ్రాడు గారు భయపడి పారిపోయాడా? అనవసరంగా భయపడ్డాను. చూస్తే వైజాగ్ వరకు వచ్చాం. పరిసేమో వాళ్ళు దొబ్బేశారు. ఎట్లా వెళ్ళాలి? ఏంటి? వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు మేడం. బస్ లో వాడి ప్లేస్ లో వాడి ఫ్రెండ్ ఉన్నాడు. వాట్? ఎలా చేసాడో అర్థం కావట్లేదు మేడం. ఓకే. హలో సార్ ఎక్కడున్నారు? కమిషనర్ ఆఫీస్ లో. ఓకే సార్. హలో సార్ ఎక్కడున్నారు? పని మీద భీమిలి వెళ్తున్నాను. ఒంటరిగానా? అవును. ఏ సార్ మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. హలో 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 కమ్ ఆన్ హరి అప్ మూవ్. చెప్పు. సార్ భీమేశ్వర్ చనిపోయాడు. నేను వెళ్లేసరికి బాడీ మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది సార్. సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్ గా కనపడలేదు సార్. బైక్ నెంబర్ దొరికింది కానీ అది 1 month బ్యాక్ అయిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. సో లీగల్ గా వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్. మళ్ళీ ఇంకో పోలీస్ మర్డర్ అంటే మీడియాను ఫేస్ చేయడం కష్టం. సో ఆ కేసు ఫైర్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేసి వెంటనే క్లోజ్ చేసేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్. హలో, ఎవరు? అది తెలుసుకొని వేస్ట్ గానీ నువ్వు ముందు ఈ విషయం తెలుసుకో. మేము మీ అక్కని కిడ్నాప్ చేసాం. ఆ 4 పోలీసుల్ని మర్డర్ చేసింది నువ్వే అని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవ్వలేదనుకో, సగం చచ్చి నీ అక్క పూర్తిగా చచ్చిపోతుంది. మేము ఎక్కడున్నా వెతకడానికి మాత్రం ట్రై చేయకు. ఎటు తీసుకెళ్తాం నాకే తెలియదు. షర్మిల నీ కేసు సాల్వ్ అయిపోయింది. నువ్వు వెతుకుతున్నాడే సరెండర్ అవటానికి వస్తున్నాడు. రా. నాకు నకుల్ కాల్ హిస్టరీ కావాలి ఇమీడియట్లీ. చాలా థ్యాంక్స్ సత్య.
నేను సమయానికి మౌనిక దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే రే ఆ మర్డర్లన్నీ నువ్వే చేసా ఉండడానికి పోలీసుల దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదురా. మిగిలింది వాడు ఒక్కడే. వదిలేరా. ఇప్పుడు వాడికి సెక్యూరిటీ కూడా పెంచుంటారు. నువ్వు కంగారు పడి ఏం చేసినా నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాలు పట్టు వెళ్ళేసి అవుతుంది సత్య. నాకు తెలుసు మీరంతా చెప్పేది నా మంచి కోసమని. కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించి నా గతాన్ని నేను మర్చిపోలేను. నా పగని నేను చంపుకోలేను. అర్జెంట్గా వెళ్ళాలి. మీరు జాగ్రత్త. మేడం నకుల్ కాల్ డీటెయిల్స్. నాకు ఈ నంబర్ డీటెయిల్స్ కావాలి. చెప్పండి మ్యామ్. 9966 666 046. ఓకే కెమెరా సెల్ గాజువాకి వెళ్ళాలి. నువ్వా మొన్నేమో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు కాలేజ్ వెళ్ళిపోతావా? గాజువాకి వెళ్ళాలి. నీ డైలీ తప్ప ఎందుకు చెప్పింది నిజమేంట్రా? హలో మ్యామ్, ఆ నంబర్ అడ్రస్ దొరికింది. ఓకే. ఎంకే కీస్. ఏంటి మేడం ఎలా వచ్చారు? ఈ కేసుకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుందామని వచ్చాను. రండి మేడం రండి. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది మేడం? సిగ్నల్. సెల్ ఫోన్స్ వచ్చాక బాగా ఈజీ అయిపోయింది పట్టుకోవడం. 2005లో జాబ్ ఎందుకు మానేశారు? ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చాక భూమిని అమ్ముకొని ఇలా కొనటం అమ్మటం అలాగే సంపాదించుకున్నాను మేడం. ఆ యాక్సిడెంట్ జరిగాక మిగిలిన వాళ్లతో టచ్ లో ఉన్నారా? లేదు మేడం, టచ్ తో పాటే అన్ని వదిలేశాను. అవును, ఆ రోజు మీ మీద అటాక్ చేసింది ఎవరు? ఏమో మేడం, వెనక నుంచి వచ్చి ఇక్కడ పొడిచాడు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు మేడం. పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. తెలివి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను మేడం. వాడిందాక ఫోన్ చేశాడు, మీ లైఫ్ కి థ్రెట్ ఉంది. ఎవరు మేడం? అదే మీ మీద అటాక్ చేసినోడు. సో మీకు సెక్యూరిటీ పెడదామని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. ఎప్పుడు ఆగిపోవాల్సిన కొండే ఇప్పటి వరకు మీ గురించి కొట్టుకుంటుందిరా.
సీత గీత దాటినంత వరకే సేఫ్. దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నిజం తెలుసుకోవడానికి నువ్వు నా దాకా రావాల్సిన అవసరం లేదు. వచ్చావంటే నీకు నిజం తెలిసిపోయింది. చెప్ప నేనే అని ఎలా తెలిసింది? అర్జున్ రాజు పెళ్లి ఫోటోలో నిన్ను చూశాను. అయితే యాక్సిడెంట్ జరిగిన వారానికి అర్జున్ రాజు పెళ్ళైంది. నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. మరి అన్నేళ్ల పరిచయం మొహమాటానికి వెళ్ళి ఉండొచ్చు కదా. కేశవ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి మిస్ అయ్యాక నకుల్ ఫోన్లో మాట్లాడడం చూశాను. అంత కంగారుగా ఎవరితో మాట్లాడుతున్నాడా అని కాలేజ్ తీస్తే నా ఫోన్ నంబర్ ఉంది. దాని సిగ్నల్ ఈ ఫామ్ హౌస్ కి తీసుకొచ్చింది. సరే, నీకు తెలిసింది నువ్వు చెప్పావు. ఇప్పుడు అసలు జరిగింది చెప్తాను. రాయ్ తాగింది చాలు, డ్రైవ్ చేయాల్సింది నువ్వే. తేడా వస్తే నీతో పాటు మేము పోతాం. మీకు భయం లేదు సార్. 2 ఫుల్ పీకిన 3వ ఫుల్ బట్ల స్టడీగా ఉంటాను. బాడీ బండి 2 గంటలు ఉంటాయి సార్. ఎవడుందా? వెళ్ళి చూడు. సార్ కొన్న ఊపిరితో కొట్టుకుంటున్నారు. సార్ 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 వెళ్ళిపోతాం సార్. అసలే మందేస్తున్నాం. వెళ్ళిపోతాం సార్ ప్లీజ్. నీ అబ్బా నువ్వు నీ కంగారు. సార్ సార్ వాళ్ళ ఎవరు బతికినా మనందరం దొరికిపోతాం సార్. అంటే వాళ్ళు బతికే అవకాశం ఉందా సార్? కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. సార్ ఏం చేద్దాం సార్? ఏ పని కూడా సగంలో ఆపకూడదురా. పదనకి పురాణాల్లో సురాపానం ఏం తప్పు కాదు. వాళ్ళు తాగి రథం ఎక్కారు, నేను రోడ్డు ఎక్కాను. బండి ఇంకెవరి మీదకో ఎక్కింది. అందరూ సచ్చారు అనుకుంటే నా సావుకీడు బతికాడు. ఆ బతికినోడు ఆడు బతికేదో ఆడు బతకకుండా చంపడం మొదలెట్టాడు. ఇద్దరిని చంపగానే మ్యాటర్ అర్థమై ఇళ్ళని కలిశాను. కథ నాకు అనుగుణంగా మార్చి అశ్వత్థామ హతః వరకు అడిగి చెప్పి కుంజరహ నీకు చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు సేఫ్. మరి 2 పోలీస్ ఆఫీసర్స్ తో ఎందుకు టచ్ లో ఉన్నావు? మంచి క్వశ్చన్ వేసావు. వాళ్ళిద్దరు సంపాదించుకున్న ఆస్తి అంతా పాపం నా పేరు మీదే పెట్టుకున్నారు. కేశవ్ కస్టడీలో ఉండగా వాణ్ణి తప్పించాల్సిన అవసరం నీకేంటి? మళ్ళీ మంచి క్వశ్చన్ వేసావు. అవును నాకేంటి నేను అనుకున్నాను. ఒకరోజు నకుల్ గారు నా దగ్గరకు వచ్చి ఈ పోలీసులని పట్టుకునే ఏదో భీమేశ్వర్ నేసాక పట్టుకోవాల్సిందే. 3 వాటాలు 2 అయిపోయాయి. అవును సార్ 2 వాటాలు అన్నాడు. యాదవ ఐడియాలు, యాదవులకి ఐడియాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అసలు వాటాలు ఎందుకని భీమేశ్వర్ గారి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన సంగతి, నకుల్ గారు ఇందాక ఎక్కడ ఉన్నాడని సంగతి కేశవ్ గారికి నేనే చెప్పాను. ఇన్ని వేస్తుంటాడు. ఇందాక ఫోన్ చేస్తే ఎత్తలే. జీవితంలో చేసిన పాపాలన్నీ ఒక్కరికన్నా చెప్పాలంటారు. ఇంతకన్నా మంచి సిచ్యువేషన్, నీకన్నా మంచి చాయిస్ ఇంకెవరుంటారు? నేను ఇక్కడికి వచ్చిన విషయం డిపార్ట్మెంట్ కి తెలుసు. నాకేమన్నా అయితే ప్రైమ్ సస్పెక్ట్ నువ్వే అవుతావు. ప్రైమ్ సస్పెక్ట్ నేనే అవుతాను. మరి 4ంటికి కొడితే 6ంటికి లేచా వెళ్ళేదానే. ఈ గ్యాప్ లో నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం, నువ్వు కంగారులో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడం అన్నీ చెప్పారు. అరిచినా వినపడని చోటికి పిలవకుండానే వచ్చేసావు. నొప్పి లేకుండా చంపితే మళ్ళీ నాకు మాట వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వధర్మమే అయితే నా స్వార్థం ఏం తప్పు కాదు. అవునా?
ఎరా ఇంకేంటి సంగతులు? వచ్చి మీదకిచ్చేస్తాం అనుకున్నాను రా. జీవితంలో చేసిన తప్పులని వరుస గుర్తొచ్చేస్తున్నాయా? ఇప్పుడు పశ్చాత్తాపడ్డానికి టైం లేదు. ప్లీజ్ అంబులెన్స్ పిలవా. ప్రాణాలు తీసేటప్పుడు లేని భయం పోతున్నప్పుడు ఉండకూడదురా. రే అంబులెన్స్. అంబులెన్సా? ఫోన్ చేస్తానులే. వచ్చేస్తా. ఈలోగా చల్లదగడం చిన్న సెట్ వేసుకుందాం. తాగి బండి నడపొచ్చా? నడపకూడదు. మనుషుల మీదకి ఎక్కించొచ్చా? ఎక్కించకూడదు. ఎక్కించి అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పకూడదు. మరి లెక్కన అంబులెన్స్ ని పిలవకూడదు. నీ ఆఖరి కొరత తీర్చకపోతే తప్పైపోద్ది. జాగ్రత్త, కింద పడితే కాలి పూర్తయిపోతావు. నీ టెన్షన్ వాళ్ళు కాదులే కానీ ఇటీ. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది. అవునా? ఎలా? తాగి నడిపినట్టున్నాడు. తప్పు కదా? అది చెప్పడానికి వెళ్ళాను. పాపం అప్పటికి కాలి బూడిదైపోయాడు. నీకు ఇప్పుడు పగలేదు, నాకు కేసు లేదు. ఇద్దరికి బోర్ కొడుతుందేమో. ఎనీవే బాయ్. బాయ్ కేశవ్. హోప్ ఐ వోంట్ సీ యూ అగైన్. చంపాల్సిన వాళ్ళందరూ అయిపోయారా? ఇంకెవరైనా ఉన్నారా? ఆ లిస్ట్ అయిపోయింది. నీదేమన్నా ఉంటే చెప్పు, మొదలెడదాం.